చెప్పండి, ఏంటి చెప్పాలనుకున్నారు మీరు? ఇలాంటి వాక్యం మీ జీవితంలో కార్యం చేసిందని మీరు ఏదో చెప్తున్నారు. రోడ్డు మీద ఇలా సువార్త చేయబడతా ఉండగా అహితోపెలు అలాగే ఇస్కరియోతులో వాళ్ళని అపవాది తొందర చేసి నశింపజేసినట్టు మిమ్మల్ని చేయాలని చూసింది. కానీ మీరు కాపాడబడ్డారు. ఎలా, దేని వల్ల కాపాడబడ్డారో చెప్పరా ఓ మాట? ఇస్కరియోతు పాత నిబంధనలో అహితోపెలు, కొత్త నిబంధనలో ఇస్కరియోతు గాను మరి సాతానుడు వాళ్ళిద్దరూ యేసయ్యకి దూరంగా జీవించిన కారణాన, బైబిల్కి దూరంగా జీవించిన కారణాన మరి సైతానుడు వాళ్ళిద్దరిని ఉరిపెట్టుకుని చనిపోండి అని వాళ్ళిద్దరితో ఉరిపెట్టించి నాశనం చేసి నరకాగ్నికి పాతాళానికి వాడు ఈడ్చుకెళ్ళిపోతే మిమ్మల్ని కూడా అలాగే తొందర చేసిందండి. నేను కూడా ఆ అహితోపెలు వల్ల, ఇస్కరియోతు వల్ల నేను కూడా బైబిల్కి దూరంగా 27 ఏళ్ళు జీవించిన కారణాన మరి సాతానుడు నన్ను కూడా తొందర పెట్టాడు. దేవుని వాక్యానికి మరి చోటు ఇవ్వని కారణాన, యేసయ్యకి చోటు ఇవ్వని కారణాన మనసులో నన్ను కూడా సాతానుడు చాలా తొందర పెట్టాడు. నన్ను కూడా నాశనం చేసి నరకాగ్నికి అహితోపెలు, ఇస్కరియోతు ఆత్మను తీసుకెళ్ళి వెళ్ళినట్టు సైతానుడు ఆత్మను కూడా తీసుకెళ్ళి అందులో పడేయాలని వాడు ఎంతో ప్లాన్ చేశాడు. మరి ఎలా రక్షణ వచ్చింది మీకు? గురి పెట్టుకోమన్నాడు, తర్వాత రైతు తలకాయ పెట్టమన్నాడు, చనిపోమన్నాడు, తలంపులు ఇచ్చాడు. ఒకరోజు రాత్రి పండుకొని ఉండగా అర్ధరాత్రి 2 గంటలకు ప్రభు నాకు ఇచ్చిన దర్శనం, ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో కొయ్య శిలువపై వేలాడుతూ శిరస్సు నుంచి పాదం వరకు గాయాలు పొంది ఆ మెత్తడి ముద్దగా మారినంతగా ఆకలి రక్తబట్టు చిందించినటువంటి ఆయన దర్శనం, ఆయన యొక్క స్వరం విన్న తర్వాత స్వరం ఆయన ఏం మాట్లాడాడంటే, నా కుమారుడా, నీ కొరకు నేను మరణించాను, నీవు నా కొరకు జీవిస్తావా అని అడిగాడు. అలాగా ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావా, అయితే నేను నీ కొరకు జీవిస్తానని ఆయనకు వాగ్దానం చేశాను. నేను లేచి చూసుకుంటే మంచం మీద ఉన్నాను. ఆ తర్వాత అలాయితే మీ జీవితంలో దేవుని వాక్యమే కార్యం చేసిందని చెప్పబోతున్నారు, అంతే కదండి? ఓకే, చాలా థ్యాంక్స్ అంకిల్, వందనములు.